హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే శ్రావణి. మీరందరూ అయితే చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. నేనైతే సరికొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. అదేంటనుకుంటే మా చిన్నోడు అక్షర వ్యాసం అయితే చేసాము. ఆ వీడియో అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి వీడియోతో మీ ముందుకైతే మళ్ళీ వస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ మాత్రం మా ఛానల్ అయితే చేసుకోండి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే శ్రావణి. మీరందరూ చాలా బాగున్నారు అనుకున్నాను. నేనైతే బాగున్నాను. నేనైతే మా చిన్నోడు అక్షర వ్యాసం వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చాను. ఇప్పుడైతే మేమైతే డ్రెస్ షాప్కి అయితే వచ్చాము. ఆడికి ఒక డ్రెస్ తీద్దామని. ఆడైతే చూసారా ఎలాగ ఉన్నాడో. ఆడికైతే అక్షర వ్యాసం కాబట్టి ఇలాంటి మోడల్ డ్రెస్ అయితే బాగుంటుంది అనుకొని, ఇది డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ అయితే ఉంది. ఆడికైతే లైట్ గ్రీన్ వేసాను. నాకు కూడా నచ్చింది, ఆడికి నచ్చింది. కానీ డార్క్ గ్రీన్ అయితే వైట్గా ఉంటాడు కదా, ఇంకా బాగుంటుంది అంటే ఆడికి అడుగుతున్నాను ఏంటి కావాలి అంటే, ఆడు వేసింది ఆడికి నచ్చింది అని చెప్తున్నాడు. అది వద్దని ఇస్తున్నాడు. కానీ డార్క్ గ్రీన్ అయితే ఇంకా బాగుంటుందని మేమైతే డార్క్ గ్రీన్ డ్రెస్ తీసుకున్నాం. ఇప్పుడైతే స్వీట్ షాప్కి అయితే వచ్చాము. స్వీట్ తీసుకోవాలని, స్వీట్ వండాలి కదా, అందుకే స్వీట్ ఇచ్చారు, తీసుకున్నాం. స్వీట్ షాప్ తీసుకొని స్వీట్ అయితే ఇప్పుడేమో స్లేట్ పెన్సిల్ తీసుకోవడానికి వచ్చాం బుక్ స్టోర్కి. మా పార్వతీపురంలో సూర్య బుక్ స్టోర్. ఇక్కడైతే కలర్ అయితే చాయిస్ చేస్తున్నాం. లక్కీకి అయితే అడిగాను ఏ కలర్ తీసుకుందామని. వాడైతే చూస్తున్నాడు. అదిగోండి, గ్రీన్ ఉన్న పింక్ అయితే ఉంది, ఎల్లో కూడా ఉంది. ఆడు మరి ఏ కలర్ తీస్తాడో. పింక్ అయితే తీసాడు. పింక్ నచ్చిందట, మరి ఎందుకని ఆడికి నచ్చింది కదా అని అదే తీసుకున్నాం. స్లేట్ పెన్సిల్ తీసుకున్నాం. అదో అయిపోయింది. తీసుకొని అయితే మేము బయలుదేరాం. దేవుడికి గుడికి వెళ్తాం కదా, పువ్వులు కూడా తీసుకుంటున్నాము. పువ్వులు అయితే ఇస్తున్నారు. దండ అయితే ముడుచుకోవడానికి దండ కూడా తీసుకున్నాను. ఇలా అయితే తెల్లవారి ఇద్దరు అఖి అయితే దేవుడికి మొక్కుతున్నారు. గుడికి వెళ్తాం కదా, అందుకే మొక్క అంటే మొక్కుతున్నారు. చూసారా చిన్నోడు అయితే ఎలా మొక్కుతున్నాడో. దేవుడు అయితే భక్తి ఎక్కువ ఉంది, గుడికి వెళ్తే ఇలాగే మొక్కుతాడు. కానీ ఓవర్ యాక్టింగ్ కొద్దిగా చేస్తాడు, అల్లరి. ఇదిగోండి, ఆడికైతే జోడేస్తున్నాను. వెళ్ళడానికైతే రెడీ అవుతున్నాం. డ్రెస్ ఎలాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా, డార్క్ గ్రీన్ డ్రెస్. ఇదిగోండి వెళ్తున్నాం. అటు చూసాడు ఎలా నవ్వుతున్నాడు. మేమైతే గుడికి వచ్చేసాం. గుడికి వచ్చేసి ఫస్ట్ అయితే వినాయకుడి సరస్వతి దేవికి అయితే కుంకుమ పూజ చేయమన్నారు. అదైతే చేయించాను, దీపం వెలిగించాను. అక్కి అయితే కొంచెం గుడికి వెళ్ళిన తర్వాత కొంచెం పేచి పెట్టేశాడు, మొక్కుతున్నాడు. ఆడైతే లేడు. ఇదిగోండి గుడి, వినాయకుడి గుడిలోనే అయితే మేము అక్షరవ్యాసం చేసాము. లక్కీకి కూడా అక్కడే చేసాము. ఆ లక్కీకి చేయడంతో వీడికి కూడా అక్కడ. నాకైతే విజయనగరంలో చేయాలని ఉన్నది, కానీ మా ఆయన అయితే వద్దు, పెద్దోడికి అక్కడే చేసాం కాబట్టి వీడికి కూడా అక్కడే చేద్దామని చెప్పారు. అందుకే మరి వీడికి కూడా అక్కడే చేస్తాము. ఆడు పెద్దోడు చేయడంతో చాలా బాగా చదువుతాడు. వీడికి ఆడి మీద ఇంకా తెలివితేటలు ఎక్కువ. వీడు కూడా ఇంకా మరీ చదువుతాడని అనుకుంటున్నాం. పంతులు గారు అయితే పూజ చేస్తున్నాడు. తెచ్చిన కొబ్బరికాయ అంటుపల్లి అయితే ఇచ్చేసాము. పూజ అయితే అయిపోయింది. ఇప్పుడైతే అక్షర పంతులు గారు అయితే రాయిస్తున్నారు. రాయించిన తర్వాత వాళ్ళ డాడీకి అయితే పిలిచారు. డాడీ చేత రాయిస్తున్నారు. చెప్తున్నాడు పంతులు గారు. చెప్తే ఏం చెప్పమంటే అదైతే చెప్తున్నాడు. ఆడ ఫేస్ అయితే చూసారా ఎలా పెట్టాడో. ఫస్ట్ అంతా యాక్టివ్గా అయితే ఉన్నాడు, ఆ టైంకి అయితే కొంచెం డల్ అయిపోయినాడు. ఆడికైతే ఆటకి ఇచ్చేయాలి, పసుపు కుంకుమ అవే ఆడతాడు. మేమైతే ఇయ్యలేదు, అక్కడ డ్రెస్ పాడైపోద్దని. ఇంటికి వెళ్తే ఇద్దాం అనుకున్నాను. చూసారా ఫేస్ ఎలా పెట్టి రాశాడు. పంతులు గారు అయితే వాళ్ళ డాడీ చేత రాయిపిస్తానని ముందుకైతే రమ్మంటున్నారు. వీడియో బాగా పడుతుందని ఇటుపక్క తిరగమన్నారు. అదిగోండి, ఏదో బుద్ధిగా అయితే కూర్చున్నాడు. మాకైతే కూర్చున్నంత వరకు టెన్షన్ ఏడ్ చేస్తాడో ఏటో అనుకొని, అల్లరి కదా కొంచెం. అదిగోండి, ఇక్కడ ఏ టైం అంటే అది రాస్తే ఆడు కూడా చదువుతున్నాడు. 1 2 3 అయితే 5 వరకు అయితే వచ్చు. ఏబిసిడీలు అయితే F వరకు వచ్చు. స్టాండింగ్ లైన్ రాస్తాడు, ఏ రాస్తాడు, సర్కిల్ రాస్తాడు. అదిగోండి బుద్ధిగా అయితే కూర్చున్నాడు.
పెద్దోడైతే సరదా పడిపోతున్నాడు, ఇటు నుంచి అటు అటు నుంచి అటు తిరుగుతున్నాడు. అయిపోయింది, చేస్తారు, రాయించారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ఇలాంటి వీడియోతో అయితే మీ ముందుకి మళ్ళీ వస్తాను. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.